హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సబ్సిడీతో 3 లక్షల వరకు లోన్ అందించే కొత్త పథకాన్ని అయితే తీసుకువచ్చింది. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం కేంద్రం కొత్త పథకాలు అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంది. సొంతంగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే మహిళల కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం పేరే ఉద్యోగిని యోజన. ఈ పథకం కింద మహిళలు సబ్సిడీతో 3 లక్షల వరకు లోన్ అయితే పొందవచ్చు. దానికి ఎలా పొందాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం కేంద్ర ప్రభుత్వం వారి గురించి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పథకాలు చాలా మంది పేద మహిళలకు వ్యాపారం చేసుకుని మెరుగుపడేందుకు తోడ్పడతాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అయితే తెలియజేసింది. వ్యాపారం చేసుకున్న మహిళలకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. వ్యాపారం చేసుకునే వారికి ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారం చేయాలనుకునే మహిళలకి ఉద్యోగిని యోజన కింద బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో ప్రభుత్వం 30% వరకు సబ్సిడీని అయితే అందిస్తోంది. పైగా ఈ పథకం కింద గరిష్టంగా 3 లక్షల వరకు లోన్ అనేది తీసుకోవచ్చు. దీనికి అర్హులను చూసుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వారు మహిళ అయి ఉండాలి. మా మహిళకు 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు అనేది ఉండాలి. ఆ మహిళ కుటుంబ ఆదాయం కనీసం 1,50,000 కంటే తక్కువ ఉండాలి. అలాగే ఇందులో వితంతువులు, వికలాంగులు అయిన మహిళలకు మాత్రం ఆదాయ పరిమితి అయితే లేదు. ఈ లోన్ కోసం మహిళలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఈ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి పత్రాలను అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా మహిళలు ఏదైనా లోన్ తీసుకుంటే తీసుకున్న దానికంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ఉద్యోగిని యోజన పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అయితే వస్తుంది. అలాగే ఈ ఉద్యోగిని యోజనలో లోన్ కోసం మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి కూడా తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం కావాల్సిన కొన్ని పత్రాలను బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది. మహిళలు వ్యాపారం చేసుకున్నటకు అందుబాటులోకి వచ్చిన ఉద్యోగిని యోజన పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.